హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. ఉదయ తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాల మధ్యలోనే పూజా గదిలో కార్యక్రమాలు ప్రారంభించాలి. ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకం ఈ రోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. అయితే శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంటికి అపార ధనయోగం కలుగుతుంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి. అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను రాముల వారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. రాముల వారి అయోధ్య అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచించారు. కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనవట్లేనని పండితులు చెబుతూ ఉన్నారు. శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు, కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు. కాబట్టి శ్రీరామనవమి రోజున మన ఇంట్లో ఉన్న అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురాగలము. ఏప్రిల్ 17వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తరువాత మీకు కావలసినవన్నీ అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి. రాముల వారి అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి. అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలంటే, ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఈ ఆవు పాలలో పసుపు వేసి కలపాలి. తరువాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలని అయోధ్య అక్షింతల మీద చిలకరించండి. ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షింతలకు మరింత శక్తి వస్తుంది. మీ ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. తరువాత పూజ గదిలో ఉన్న దేవుని పటాన్ని కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అందంగా అలంకరించండి. రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తరువాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి. అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షింతలను కూడా రాముల వారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించినప్పుడు మీ పూజ గది దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి. చాలామంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయటం వలన చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టదళ ముగ్గు వేసి
పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయటం మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది. పూజ చేసేటప్పుడు దీపము ప్రమిదం నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో దేవుణ్ణి నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరికలు కోరుకొని దేవుని ముందు గంట కొట్టాలి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది. పూజ పూర్తయిన తరువాత చివరగా పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. శ్రీరామనామం జపించటం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు 108 సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. పండుగ సమయాల్లో ఇంట్లో ఉన్న తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళకు నేరుగా కింద పెట్టి ఎప్పుడు పసుపు రాసుకోకూడదు. పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి. రామనవమి రోజున శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. శ్రీరామ శరణం మమః అనే మంత్రంని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. శ్రీరామచంద్ర నమః అనే మంత్రంని రోజు జపిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామ జయం అనే మంత్రంని రోజు జపిస్తే మీ జీవితంలో అన్నింటా విజయం సాధిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. ధన్యవాదములు.